ఈ ఏదైతే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ర్యాలీ ఉందో అది నిజంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వపడేలాగా ఉంది. ఎందుకంటే దాన్ని నైతికంగా రాజీనామా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము అది హర్షించదగ్గ విషయం అండి. ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దాని మీద ముడిపడి ఉంది. కాబట్టి ఆ నైతిక విలువ అనేది ఈ రోజున మనకు కనిపించిందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్లో చాలామంది కొన్ని వేల మంది అర్హత సాధించి లాస్ట్ మూమెంట్లో ఈ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో అనేక అవకతవకలు వచ్చాయని మీడియా ముందు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టాండ్ తీసుకొని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వారు ఒక ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే వారు కూడా రాజీనామా చేయాలని కూడా మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నైతిక విలువ అనేది ఉండాలి. అది రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి. మరి దేశంలో జరిగినటువంటి అంత పెద్ద తప్పుని వాళ్ళు అంగీకరించినప్పుడు రాష్ట్రంలో వేలాది మంది ఈరోజు రాత్రి అనగా పగలనగా ఎంతో కష్టపడి ఈరోజు ఎలిజిబుల్గా ఉంటున్నటువంటి యువతని పక్కదారిన పట్టించేసి ఎక్కడో తీసుకొచ్చి ఏదో స్పోర్ట్స్ కింద తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితిలో ఎంతోమంది వేలాది మంది యువత ఈ రోజున ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే నారా లోకేష్ గారు మరి రాజీనామా చేయాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నేను అనూషా పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్ణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉన్నానండి. ఈరోజు మనం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న పలు రాజకీయ అంశాలు అవనివ్వండి, దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మనకి యువత ఏదైతే దేశానికి వెన్నుముక్క అని అంటారో మళ్ళీ వారి యొక్క బలాన్ని నిరూపించుకొని మేము ఉన్నాం, యువతరం వెనుకపడింది. ఎందుకు అని అంటే చాలా విషయాలు, ఎందుకంటే రాజకీయంగా యువత లేదంటే సామాజికంగా యువత ఏ రోజు అయితే ముందుకు వస్తుందో ఆ రోజు నెక్స్ట్ జనరేషన్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు నీట్ పేపర్ అవనివ్వండి, అక్కడ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు తన ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు వారి పదవి రాజీనామా చేయడం అనేది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఎంతో హర్షించదగ్గ విషయం. ఇలాంటి నీట్ పేపర్ ఇది అవనివ్వండి, లేదంటే చదువుకి సంబంధించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే దానితో ఆటలాడుకునే విధంగా ఫ్యూచర్ భవిష్యత్తు పిల్లలకి ఎటెల్లాలో తెలియని దారితో వచ్చిన విధంగా ఉండే పరిస్థితుల్లోని ఏదైతే ఒక నైతిక బాధ్యత ఒక మినిస్టర్గా రాజీనామా చేశారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమిలోనే ఉన్నది. మన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ గారు తను కూడా ఏదైతే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అన్ని చోట్ల వింటూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఒక 4 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి రాసి వారి మాకు ఉద్యోగం వస్తుంది, తద్వారా మా కుటుంబం బాగుపడుతుంది, మాకు ఉద్యోగం వస్తే మేము ఎంతోమందికి విద్యను అందిస్తాము అని చెప్పి ఒక ఆశాభాసంగా వాళ్ళు చాలా వెయిట్ చేశారు. కానీ ఈరోజు దానిలో స్పోర్ట్స్ కోటా అని ఇంకొకటి అని చెప్పి ఒక పద్ధతి లేకుండా ఒక సిస్టమ్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి అందరికీ స్పోర్ట్స్ కోటా రకరకాల కోటాల్లో ఉద్యోగాలు ఇప్పించి వారికి నచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పించడం వల్ల ఎంతోమందికి అన్యాయం జరిగింది. దీనికి కూడా ఇప్పుడు లోకేష్ గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, అలానే ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒక నైతిక బాధ్యత వహించి వారు కూడా ఈరోజు వారి యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేసి అంత బాగుందనుకోండి లోకేష్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు, లేదంటే నిజాలు తేరుతాయి. వారు కూడా వారి యొక్క నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి మేమందరూ కోరుతూ ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు కనుక రాజీనామా చేయకపోతే వారు రాజీనామా చేసి నిజాలు నిగ్గు తేరే వరకు వైఎస్ఆర్సీపీ ధర్మ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.